ఓకే. అండ్ ఎన్టీఆర్ గారిని మనం చూస్తున్నాము, దేవర సినిమాతో హైప్లో ఉన్నాడు అండ్ వాటి కూడా బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఒక అభిమానిగా? అభిమానిగా అంటే దేవర్ సినిమా అనేది చెప్పలేనన్న ఇక ఆ విషయంలో గ్లిమ్స్కే ఆల్మోస్ట్ యూట్యూబ్ షేక్ అయింది. ఈ సినిమాకి మాత్రం ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న థియేటర్లు మొత్తం అల్లాడిపోతాయి అన్న. ఓకే. అండ్ నార్త్ సైడ్ మనం చూసుకుంటే ఏ ఫిలిమ్స్ వాళ్ళు అండ్ అనిల్ తడాని, కరణ్ జోహర్ వాళ్ళు అయితే థియేటర్కి హక్కులు అయితే సొంతం చేసుకున్నారు. చాలా పెద్ద సంస్థ. ఎలా అనిపిస్తుంది? పెద్ద సంస్థ అంటే ఎన్టీఆర్ అన్న కంటే ఎక్కువ నటుడు లేడు, పుట్టడు కూడా రాడు కూడా అన్న. ఎందుకంటే ఆ నటన కాదు, అసలు నటనకే మాసమ్మ మొగుడు ఎన్టీఆర్ అన్న. ఆ డాన్సింగ్ అయినా యాక్టింగ్ అయినా దేనికైనా సరే ఒక విజువల్ పెట్టారంటే ఎన్టీఆర్ అన్నకి చెప్పిన డైరెక్టర్ కానీ ఆ డాన్సర్స్ కానీ వాళ్ళే పరేషాన్ కావాలన్న. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ చేసినా డాన్సింగ్ చేసినా ఆ ప్రొడ్యూసర్లు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఎన్టీఆర్ అన్న గురించి చెప్తారు. అసలు నీతోని సినిమా తీయాలంటే ఇక వేరే లెవెల్, ఇక నిజంగా దేవుడిని చూసినట్టే ఉంటుంది అన్న. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ కానీ ఏదైనా కానీ ఈ సినిమా దేవర్ సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న. ఈసారి మాత్రం 2024 అక్టోబర్ 10వ తారీఖు ఊచకోత అంటే ఏందో తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ తెలిసిపోతుంది అన్న. 6 ఏళ్ళ తర్వాత వస్తుందంటే ఇక మామూలుగా ఉంటుంది సినిమా మాత్రం. ఇక నేనేం చెప్పలేను ఇక ఎన్టీఆర్ అన్న అడుగు పెట్టిందంటే సీమ ఆంధ్రాలకి ఇట్లా అడుగు పెడితే ఎట్లుంటుందో, పులివెందులో పులి దిగినంత మటుకే పులి ఒక్కసారి దిగిందనుకో ఇక ఉన్న ప్రతి ఒక్క జంతువులు కూడా ఉరికిపోతాయి అన్న దెబ్బకి. ఓకే. అండ్ ఎన్టీఆర్ గారిని అంటే సేమ్ టైం రితిక్ రోషన్ కూడా మంచి డాన్సర్. నేను ఎన్టీఆర్ గురించి నేను మాట్లాడను, ఎందుకంటే వేరే లెవెల్ డాన్సర్ అయినా. ఇద్దరి మధ్య ఒక మాస్ సాంగ్ అయితే ఉంటుంది అంటున్నారు. ఉంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? మాస్ సాంగ్ అంటే ఇక తెలుగు ఇండస్ట్రీలో నిలబడే సాంగే ఇక అది అన్న. ఇక త్రిపుల్ ఆర్లో నాట్ సాంగ్ ఎట్లుందో ఈ తెలుగు రాష్ట్రానికి ఎట్లా వణికిచ్చిందో, రితిక్ రోషన్ సార్ అను ఎన్టీఆర్ సారు, ఎన్టీఆర్ దేవుడు ఎట్లా నటిస్తుర్రు ఎట్లా చేస్తుర్రు అనేది మనకు తెలియదు. అది సాంగ్ రిలీజ్కి ఇట్లా అయిందంటే ఇక ఆయన కూడా యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్ అన్నీ కూడా షేక్ అయిపోతాయి అన్న. ఎన్టీఆర్ గారు ఈ వీడియో మిమ్మల్ని చూస్తున్నారు, ఏం చెప్తావు ఆయనకు నువ్వు? అన్న అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న. నువ్వు త్వరగా వచ్చి నన్ను కలవాలని, నా బర్త్డే 10వ తారీఖు ఉందన్న, వచ్చి నన్ను కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానన్నా. నీ చేత్తోనే కేక్ తినాలని నేను కోరుకుంటున్నా అన్న. అండ్ చూసారుగా ఫ్రెండ్స్, ఈ అబ్బాయి అయితే దాదాపు 320 కిలోమీటర్లు అయితే పాదయాత్ర చేసుకుంటూ వచ్చారనమాట. పాపం ఈ అబ్బాయి కాళ్ళు అయితే చాలా వరకు అయితే పగిలిపోయినాయి. అండ్ అదే విధిగా ఎన్టీఆర్ అన్నని కలిసి వెళ్తానైతే ఈషుబ్ కూడా మెట్రో కింద ఇక్కడే తింటున్నారు, ఇక్కడే పంటున్నారు. పాపం అసలు మరీ నాకైతే ఇంత అభిమానులు కూడా ఉంటారా అని అయితే అనిపిస్తుంది అనమాట. ఒక డైహార్డ్ అభిమాని అయితే ఎన్టీఆర్ గారికి మనం చెప్పుకోవచ్చు. అండ్ సేమ్ టైం ఎన్టీఆర్ గారికి ఈ వీడియో చేరంత ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్లీజ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రతి ఒక్క ఫ్యాన్ అయితే సపోర్ట్ చేసి ఈ అబ్బాయిని ఎన్టీఆర్ కల్పించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ద బెస్ట్ ఫ్యాన్ బాయ్ అయితే చెప్పుకోవచ్చు మనం. ఎన్టీఆర్ని పక్కా కలవాలి ఈ అబ్బాయి. అండ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్. మాకన్నా ఈ అబ్బాయికి ఎక్కువ ముఖ్యం, ఈ అబ్బాయికి ఎక్కువ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న. 320 కిలోమీటర్ల నుంచి నీకోసం ఒక పాదయాత్ర అన్న. రాముడికి లక్ష్మణుడు ఎంతో, నువ్వు నాకంత అన్న. రాముడికి ఇట్లా లక్ష్మణుడు సాయం చేసిరో చేయలేదో ప్రజలందరికీ తెలుసు. నీ కోసం చెప్పు లేకుండా పాదయాత్ర వేసుకుంటూ వచ్చిన అన్న. మే 20వ తారీఖు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే తారకన్న. ఐ లవ్ యూ సో మచ్ అన్న. నువ్వు పక్కా బర్త్డేకి ఇంటికి రావాలా, మా ఫ్యాన్స్ అందరికి కూడా కలవాలని మళ్ళీ ఒకసారి చెప్తున్నా. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే తారకన్న. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. థ్యాంక్స్.